నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆశలు నింపుతూ అద్భుతమైన హామీలతో ఒక మేనిఫెస్టో, రాష్ట్ర మేనిఫెస్టోకు సమానంగా ఓ నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించారు. లక్షలాది ఉద్యోగాలు, సింగరేణి కార్మికులకు వరాలు, గోదావరి తీరంలో కరకట్టల నిర్మాణం, మెరుగైన త్రాగునీటి వ్యవస్థ, ఇలా ఎన్నో హామీలిచ్చారు. ఆ హామీలకు ప్రజలు ఫిదా అయ్యారు. బ్రహ్మాండం అనుకున్నారు. ఆయనకు పట్టం కట్టారు. ఎమ్మెల్యే అయిన తరువాత ఆయన అనాది కాలంలోనే మంత్రి అయ్యారు. కానీ 2 ఏళ్లు గడిచినా ఆ మేనిఫెస్టోలోని ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. మరి ఆ హామీలు ఏమయ్యాయి? ప్రజలు ఎందుకో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అది ఎన్నికల సమయం. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామో చెబుతూ అన్ని పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. కానీ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి మాత్రం ఏకంగా నియోజకవర్గం కోసం ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించి అంచనాలు పెంచారు. ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, ఇలా అన్ని రంగాలను కవర్ చేస్తూ హామీల వర్షం కురిపించారు. సింగరేణిలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి దాదాపు 40,000 ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మైనింగ్ ఇన్స్టిట్యూట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ విషయంలో చొరవ తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అంతేకాదు 15 లక్షల వడ్డీ లేని రుణాలతో పాటు 2 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తానంటూ గత ఎన్నికల సమయంలో బింకారుల పలికారు వివేక్ వెంకటస్వామి. ఇక నియోజకవర్గ ప్రజలకు మిషన్ భగీరథ కంటే మెరుగైన తాగునీటి సరఫరా వ్యవస్థ తీసుకొస్తానంటూ ఘంటాపథంగా చెప్పారు. ఇక గోదావరికి కరకట్టల నిర్మాణం చేపట్టి రైతుల కన్నీళ్లు తుడుస్తానన్న ఆయన ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావడం ఖాయమంటూ చెప్పుకొచ్చారు. ఇవన్నీ నమ్మిన ప్రజలు గత ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ప్రజల ఆశీస్సులతో గెలిచిన గడ్డం వివేక్ అనతి కాలంలోనే రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా పదవిని దక్కించుకున్నారు. తమ నియోజకవర్గానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని, మేనిఫెస్టో హామీలు వేగంగా అమలవుతాయని ప్రజలు ఆనందించారు. మంత్రి అయిన తర్వాత వారి ఆశలు రెట్టింపయ్యాయి. తమ నియోజకవర్గానికి నిధులు వస్తాయని, అభివృద్ధి పక్కా అంటూ సంబరపడ్డారు. కానీ 2 ఏళ్లు గడిచినా ప్రజల ఆశలు నిరాశగానే మారాయట. దాదాపు 2 ఏళ్లు గడిచిన మేనిఫెస్టోలోని ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో జనం మండిపడుతున్నట్లు తెలుస్తోంది. 40,000 ఉద్యోగాల హామీ ఏమైందని నిరుద్యోగ యువత ఓవైపు ప్రశ్నిస్తుంటే, మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్, హాస్పిటల్ నిర్మాణం వంటి హామీలు నీటి మాటలయ్యాయని సింగరేణి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక కరకట్టల నిర్మాణం కేవలం కలగానే మిగిలిందట. ఈ ఏడాది కూడా గోదావరి ముంపుతో రైతులు తమ పంటలను నష్టపోవాల్సి వస్తుంది. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు కరకట్టల కోసం నిధులు తీసుకురాగా మంత్రిగా ఉన్న వివేక్ ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారట. ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసిన మంత్రి వివేక్ తన పలుకుబడిని ఉపయోగించి నిధులు తీసుకొచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెన్నూరు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇవాల్టి ఆఫ్ ది రికార్డ్. మరొక ఆఫ్ ది రికార్డ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.